ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం వచ్చేసాము విస్నగర్ గుజరాత్ లో ఉన్న సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి. ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి 1942లో ఎస్టాబ్లిష్ అయింది. ఆల్మోస్ట్ 84 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాకుండా లోపల క్యాంపస్ అంతా కూడా 84 ఎకర్స్ లో ఉందన్నమాట. ఇందులోనే మనకి ఇంజనీరింగ్ ఉంటుంది, మెడిసిన్ కూడా ఉంటుంది అనమాట. అంతేకాకుండా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి. ఇందులోనే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. 900+ బెడెడ్ ఉన్నటువంటి హాస్పిటల్ ఉంది. అండ్ ఇక్కడ మెడికల్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లోనే వాళ్ళు ట్రైన్ అప్ అవ్వచ్చు. సో ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మరి ఈ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటి, స్టూడెంట్స్ తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు, అంత స్పెషాలిటీ ఏముంది, సో నెక్స్ట్ రావాలి అని అనుకునే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. నాతో పాటు వచ్చి క్యాంపస్ లోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ లో ఈ బైక్ స్టేషన్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ఉన్న సైకిల్స్ అన్ని చూసారా, ఇవన్నీ ఈ సైకిల్స్. సో ఈ సైకిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ డెవలప్ చేశారు. అంటే వాళ్ళకు ఒక మొబైల్లో యాప్ ఉంటుంది, ఇక్కడ స్కాన్ చేసి ఈ సైకిల్ తీసుకెళ్లి వాళ్ళు యూనివర్సిటీ అంతా తిరగచ్చు. చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ కి కంఫర్ట్ గా ఉండడానికి, అండ్ వాళ్ళే తయారు చేసినటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఇది చాలా బాగుంది కదా. సో ఇక్కడ రాగానే మనకి 84 ఎకర్స్ క్యాంపస్ మొత్తం ఆ పిక్చర్ అంతా ఉందన్నమాట. సో ఈ 84 ఎకర్స్ లో స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారు, వాళ్ళ పీజీస్, హాస్టల్స్, అండ్ అలాగే మెడికల్ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది, ఇంజనీరింగ్ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది, అండ్ క్యాఫ్టేరియాతో సహా మొత్తం అన్నీ కూడా ఈ క్యాంపస్లోనే ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఈ యూనివర్సిటీకి సంబంధించిన నేషనల్ అడ్మిషన్ సెల్ దగ్గర ఉన్నాము. సో సౌత్ జోన్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ తీసుకునే సౌత్ జోన్ మేనేజర్ సాయి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి సాయి కుమార్ గారు. నమస్తే మేడం, వెల్కమ్ టు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రాగానే అంతా మాకు చాలా పాజిటివ్గా అనిపించింది. సో ఎంట్రన్స్లో కూడా మాకు చూసాము స్టూడెంట్స్ తయారు చేసిన ఈ బైక్స్ తోటి వాళ్ళకి యూనివర్సిటీ అంతా తిరగడానికి వాళ్ళే రెడీ చేసుకున్నారు. సో అది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా మేము చాలా విన్నాము. సో ఏంటి, ఇంజనీరింగ్ వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ చేస్తారంట, అండ్ ఇక్కడ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్కడా లేనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉన్నాయి మన దగ్గర. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ద బెస్ట్ మనం స్టూడెంట్స్కి ఏమేమి ఇస్తాము, సో అవన్నీ కూడా లైవ్లో మీకు ఈరోజు చూపిస్తాను. సో దానివల్ల సుమన్ టీవీ త్రూ చూసేటటువంటి పేరెంట్స్ అందరికీ కూడా డెఫినెట్లీ క్లియర్గా తెలుసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. సో ముందుగా ఇంజనీరింగ్ క్యాంపస్ అంతా కూడా మీకు చూపిస్తాను. సో మనం క్యాంపస్ లోపలికి వెళ్దాం. డెఫినెట్గా. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఎంటర్ కాగానే మీకు మొత్తం క్యాంపస్ అంతా కూడా చాలా గ్రీనరీగా కనిపిస్తుంది మేడం. సో మనకి రీసెంట్గా గ్రీనరీ అవార్డు కూడా మనకి క్యాంపస్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చదువుకునేటటువంటి విద్యార్థులకి చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళకి చాలా ఫ్రెష్గా ఉంటారు, మనకి ఎటువంటి స్ట్రెస్ లేకుండా. సో స్టూడెంట్స్ ప్రశాంతంగా మీకు ఈ గ్రీనరీ ఎన్విరాన్మెంట్లో చదువుకోవడానికి కానీ, తర్వాత టైం స్పెండ్ చేయడానికి కానీ చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో వెరీ క్లీన్ ఎన్విరాన్మెంట్. సో ముందుగా మనం బీటెక్ క్యాంపస్కి వెళ్దాం మేడం. సో ఐ షో యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మన ఇన్నోవేషన్స్ ఏమున్నాయి, మనకి యాపిల్ ల్యాబ్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ల్యాబ్స్ ఉన్నాయి, సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ ఉంది, ఎన్విడియా కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మీకు షార్ట్ స్పాన్లో మీకు అన్నీ కూడా నేను చూపిస్తాను. సో లైవ్లో ఒకసారి మీరే చూడండి. సో వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ ట్రూ ఆర్ నాట్ అనేది మీరే తెలుసుకోవచ్చు. ఎస్, యూనివర్సిటీ నిజంగానే రాగానే చాలా గ్రీనరీగా ఉంది. చదువుకునే వాళ్ళకి ఓన్లీ స్టడీసే కాదు, వాళ్ళకి ఉన్నటువంటి యూనివర్సిటీలో కూడా చాలా మెమొరీస్ ఉంటాయి. అట్లాంటిది పిల్లలకి చదువు చెప్తూ కూడా ఇట్లా మెయింటైన్ చేయడం అంటే నిజంగా చాలా కష్టం. ఒక బ్యూటిఫుల్ మెమొరీ ఇచ్చినట్టే వీళ్ళు కూడా. అండ్ ల్యాబ్స్ అవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నాయని చెప్తున్నారు కదా, మనం నిజంగానే వెళ్ళి ఒకసారి చూద్దాం. డెఫినెట్లీ. సో ముందుగా మీకు సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ చూపిస్తాను మేడం. అంటే ఇక్కడ ఐటీ కోర్సెస్ తీసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మొత్తం, అంటే లైక్ ఇది 96 GB ర్యామ్ ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ. ఇస్రో మరియు నాసా అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యూజ్ చేసేటటువంటి కంప్యూటర్ ఫెసిలిటీని మన క్యాంపస్లో మాత్రమే ఉంది. సో ఇది స్టూడెంట్స్కి మనం యాక్సెస్ అనేది ఇస్తాం. అంటే 10,000 స్టూడెంట్స్ కలిసి ఒకేసారి మనకి ఒక వర్క్ చేస్తున్నారు అంటే ఎంత పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అయినా చాలా సులువుగా
సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇదంతా సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీస్, అంటే ఇది ఏఐ సర్వర్ అంటారు. అంటే ఈ సూపర్ కంప్యూటర్ కూడా మనకి ఎన్విడియా కొలాబరేషన్తో ఉంది. సో ఎన్విడియాతో కొలాబరేట్ అయి ఉన్నాం, మనం టాప్ మోస్ట్ కొలాబరేషన్స్తో ఉన్నామని చెప్పాను కదా, ఐబిఎం, ఎన్విడియా అండ్ అడ్వోబ్ కొలాబరేషన్స్తో ఉన్నాము. సో ఇది వచ్చేసి మనకి పవర్డ్ బై ఎన్విడియా, ఈ సూపర్ ఏఐ సర్వర్ అంటారు. సో అలాగే మనకి ఎయిర్ వేవ్ సర్వర్ అంటారు. సో మనకి ఇదంతా కూడా సూపర్ కంప్యూటర్ సిస్టమ్. సో ఇది మనము స్టూడెంట్స్కి ఇక్కడ ఇస్తాం. సో మీరు చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది, 96 GB ర్యామ్ ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చేసారు. ఎగ్జాక్ట్లీ. సో అంటే నేను అనుకున్నాను, ఆల్రెడీ కొంతమంది ద్వారా విన్నాను అనమాట. సో నాసాలో యూజ్ చేసేటటువంటివి ఇక్కడ యూజ్ చేస్తున్నారు ఐటీ స్టూడెంట్స్ కోసం అంటే ఏదో అనుకున్నాను, కానీ నిజంగా చూసిన తర్వాత నేనైతే షాక్ అయ్యాను. లైక్ పేరెంట్స్ కోరుకునేది పిల్లల ఫ్యూచర్ గురించే. సో వాళ్ళకి ఎంత అడ్వాన్స్డ్ చదువు మనం ఇస్తామో వాళ్ళ భవిష్యత్తు కూడా అంత బాగుంటుంది. సో ఈ క్యాంపస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకునే దానికి ఇదైతే ఫస్ట్ ఒక మంచి రీజన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. నాసాలో యూస్ చేసేటటువంటి సిస్టమ్స్ అంటే నార్మల్ విషయం కాదు. సో అసలు ఎలా పాసిబుల్ అయిందండి? సో ఈ సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ అనేది మనకి మన ప్రొవోస్ట్ గారు ఎక్స్ సైంటిస్ట్ అనమాట ఇస్రోలో. సో వారి చొరవతో మనకి ఈ సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ అనేది మన క్యాంపస్కి చాలా ఈజీగా తెచ్చుకోగలిగాం. చాలా యూనివర్సిటీస్ ట్రై చేస్తున్నా కానీ ఆ ఛాన్స్ వాళ్ళకి దొరకకపోవడం, అది మన ప్రొవోస్ట్ గారు ఎక్స్ సైంటిస్ట్ అవ్వడం వల్ల సో వారి త్రూ మనకి సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ వచ్చింది. దాంతోపాటుగా ఎన్విడియా కొలాబరేషన్ మనకుంది. సో ఎన్విడియా ఇస్ లైక్ సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ సిస్టమ్స్. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడే అంత ఫాస్ట్గా వర్క్ చేసేటటువంటి సిస్టమ్స్ మీద వాళ్ళ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద ఇక్కడ వర్క్ చేస్తుంటారు. సో థియరీ ఎంతైతే నేర్చుకుంటారో దానికి తగ్గట్టు ప్రాక్టికల్స్ అనేవి మనకి ఇక్కడ నేర్చుకుంటారు. అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ ల్యాబ్స్ ఎన్విడియా కొలాబరేషన్తో మన క్యాంపస్లో ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్లో మనము సిఎస్సిలో ఏఐ అండ్ డేటా సైన్స్ ఇస్తున్నాం, ఏఐ మెషిన్ లెర్నింగ్ ఇస్తున్నాం, ఏఐ పవర్డ్ క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇస్తున్నాం. సో వీటన్నిటికీ సంబంధించి డిఫరెంట్ బ్రాంచెస్కి డిఫరెంట్ కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నటువంటి ల్యాబ్స్ మనకు ఉన్నాయి. సో ఎక్కడ కూడా కొరత లేదు. సో తప్పకుండా డిఫరెంట్ ల్యాబ్స్, 10 అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ ల్యాబ్స్ మన దగ్గర ఉన్నాయి. సో అవి కూడా ఎన్విడియా కొలాబరేషన్తో ఉండడం వల్ల చాలా సూపర్ ఫాస్ట్గా వర్క్ చేస్తాయి. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని వాళ్ళ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం అండ్ ఇంటర్న్షిప్స్ కూడా మనకు బయట కంపెనీ వెళ్ళి చేసే విధంగా కాకుండా ఇన్ క్యాంపస్లో ఇస్తుంది. సో ఈ అన్ని నార్మల్ గా ఇంటర్న్షిప్ అంటే చాలా మంది బయటికి వెళ్ళి చేస్తారు కదా, ఎగ్జాక్ట్లీ 6 months ఇక్కడ అవసరం లేదు అట్లాగా. మనం ఇన్ క్యాంపస్ లో మనం తప్పకుండా ఇంటర్న్షిప్స్ ఇక్కడే ఇస్తున్నాం. దానివల్లే మనం 100% ప్లేస్మెంట్ అనేది చెప్పగలుగుతాం. ఎందుకంటే స్టూడెంట్ విల్ వర్క్ ఆన్ ఇంటర్న్షిప్స్ హియర్. సో ఇక్కడ వర్క్ చేయడం వల్ల వాళ్ళు ఆల్రెడీ ఇంటర్న్షిప్ క్యారీ చేశారు అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ కోర్స్ నేర్చుకుంటున్నారు. ఐబిఎం వాళ్ళే సిలబస్ డిజైన్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు 100% స్టూడెంట్కి ప్లేస్మెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటన్నిటితో పాటు వీ హ్యావ్ 1500+ టాప్ కంపెనీస్ టైఅప్. సో మనకి ప్లేస్మెంట్స్కి వాళ్ళు వస్తారు. ఆల్రెడీ స్టూడెంట్ ఇక్కడ ఇండస్ట్రీ రెడీ అయిపోయాడు మన క్యాంపస్లో విత్ ఇంటర్న్షిప్. సో డెఫినెట్లీ హీల్ గెట్ ప్లేస్మెంట్. సో అలా మనము ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఎక్కువగా మనము స్కోప్ అనేది చూస్తున్నాం అన్నమాట. ఓకే. సో అంటే పేరెంట్స్కి అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సో పిల్లలకి స్టడీస్కి కావాల్సినవి ఏంటి, సో మీరు కూడా చెప్పారంటే ప్రతి డిపార్ట్మెంట్కి సపరేట్గా అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా 50+ ఇంటర్నేషనల్ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాయి. సో ఇక్కడే ఇంటర్న్షిప్ చేయొచ్చు. సో బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకంటే ఇంకేం కావాలండి పేరెంట్స్కి కూడా. సో ఇంకా చాలా ఉన్నాయి ఫెసిలిటీస్ ఇప్పుడు చూసిందే కాకుండా. సో నెక్స్ట్ ఎక్కడ ఏం చూపించబోతున్నారు? సో మీకు యాపిల్ ల్యాబ్స్ అండ్ ఆండ్రాయిడ్ ల్యాబ్స్ ఉన్నాయి మేడం సపరేట్గా. సో అవి చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ సిఎస్సి చేసేటటువంటి స్టూడెంట్స్కి ప్రత్యేకంగా యాపిల్ ల్యాబ్స్ అండ్ ఆండ్రాయిడ్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పాను కదా మేడం. సో ప్రస్తుతం మనం ఇప్పుడు యాపిల్ ల్యాబ్లో ఉన్నాం. సో ఈ ల్యాబ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు యాపిల్ ఫోన్లో ఉన్నటువంటి iOS అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాటిని బిల్డ్ చేయడానికి, అంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ సపోర్ట్ తోటి సపరేట్గా యాపిల్ ల్యాబ్స్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ యాప్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. సో వాటికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సపరేట్ ల్యాబ్ అనేది ఉంది. సో ఎటువంటి కంప్యూటర్ ల్యాబ్స్తో సపరేట్ టైఅప్ కాకుండా సపరేట్ ల్యాబ్స్. సో వీటి వల్ల ఏంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్నోవేటివ్ థాట్ ఇంకా పెంచుకోవడానికి, ఇంకా కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి వాళ్ళకి ఆస్కారంగా ఉంటుంది. సో దానికి సపోర్టివ్ ఫ్యాకల్టీ మెంబర్ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళతో పాటుగా సో వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా చాలా సపోర్టింగ్గా ఇస్తూ ఉంటారు. సో మన స్టూడెంట్స్ చాలా మంది కాంటాక్ట్స్ యాప్స్ చేశారు, BMI యాప్స్ చేశారు, ఫ్లాష్ లైట్ యాప్స్ చేశారు. సో iOSలో ఉన్నటువంటి యాప్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది,
ఇవన్నీ కూడా పిల్లలు ఇక్కడ నేర్చుకుంటారు. సో మీ ముందే యాపిల్ ల్యాబ్ అనేది ఉంది. ఓకే, సో అంటే ఇప్పుడు యాపిల్ ఫోన్సే కాకుండా యాపిల్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్, ట్యాబ్స్ కానివ్వండి, సిస్టమ్స్ అట్లా కూడా అవి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు. సో వాటిలో ఉన్నటువంటి అప్లికేషన్స్, iOS అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో యాప్స్ అనేవి డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం యూజ్ అయ్యేటటువంటి యాప్ స్టోర్ లో ఉన్నటువంటి యాప్స్ అన్ని ఉంటాయి కదా, సో వాటిని ఎలా తయారు చేయాలి, సో దానికి కావాల్సిన నాలెడ్జ్ ఏంటి అనేది ఈ ప్రత్యేకమైన యాపిల్ ల్యాబ్ లో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, సో అండ్ వీళ్ళకి కూడా స్టూడెంట్స్ కి ఏమైనా కొత్తగా థాట్స్ వస్తే కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. 100% ఫ్యాకల్టీ ఇక్కడ ఉంటారు. సో ఫ్యాకల్టీ సపోర్ట్ తో వాళ్ళు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళ ఓన్ గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, సో యాపిల్ ల్యాబ్స్ తయారు చేయాలంటే 100% యాపిల్ సిస్టమ్స్ ఉండాలి. సో ఆ ల్యాబ్ యాపిల్ సిస్టమ్స్ ఉన్నటువంటి ల్యాబ్ మనకు సపరేట్ గా ఉంది. సో స్టూడెంట్స్ వచ్చి నేర్చుకోవడం జరుగుతుంది. సో వీటితో పాటుగా వీ హ్యావ్ ఆండ్రాయిడ్ ల్యాబ్స్ ఆల్సో. సో నేను అది కూడా చూపిస్తాను. ఈలోపు మీరు ఒకసారి యాపిల్ ల్యాబ్ని చూడండి. ఓకే, సో యాపిల్ ల్యాబ్ ఇది ఏంటంటే నేను అనుకున్న నార్మల్గా అన్ని సిస్టమ్స్తో పాటు ఇది కూడా ఉంటుంది అనుకున్నాను, బట్ ఇది సపరేట్గా ఇచ్చారనమాట. iOS యాపిల్ ఫోన్స్లో ఉండేది iOS ఎలా పనిచేస్తుంది, దాంట్లో కొత్తగా మనం ఎలాంటి యాప్స్ వేయచ్చు, అవి ఎలా పనిచేస్తాయి, అండ్ స్టూడెంట్స్కి ఉన్న ఐడియాస్ తీసుకొని కూడా ఇక్కడ వాళ్ళకి ప్రాక్టికల్స్ అనేది జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇలా సపరేట్ ల్యాబ్ ఉండడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ ఈజీగా నేర్చుకుంటారు అండ్ కాన్సన్ట్రేషన్ కూడా ఒక్కదాని మీదే ఉంటుంది. సో ప్రతిదీ చూసారు కదా ఇలా సపరేట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా యాపిల్ ల్యాబ్, చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల నిజంగా ఒక స్టూడెంట్ ఏదైతే ఆయన కెరీర్ పైన ఫోకస్ చేయాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. సో మరి పేరెంట్స్ మీరు ఒకసారి ఆలోచించాల్సిందే. సో సాయి గారు, ఇదేం ల్యాబ్ అండి? సో ఇప్పుడు దాకా మీరు యాపిల్కి సంబంధించినటువంటి మొబైల్స్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేస్తారని చూసారు కదండి యాపిల్ ల్యాబ్స్. ఇది ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అనమాట. ఇప్పుడు సామ్సంగ్ కానీ నార్మల్గా ఒప్పో, వివో ఈ ఫోన్స్లో ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్లో అప్లికేషన్స్ ఉంటాయి, మొబైల్ అప్లికేషన్స్. సో వాటిని ఎలా తయారు చేయాలి, సో వాటికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి, ఆ పద్ధతి ఏంటి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ సపరేట్గా ఇక్కడ నేర్చుకుంటారు. సో మీకున్నటువంటి ఎన్విడియా సిస్టమ్స్ ఉన్నటువంటి లెబొరేటరీస్ వేరు, అంటే మీరు నార్మల్గా మీ సబ్జెక్ట్ నేర్చుకునేటటువంటి లెబొరేటరీస్ వేరు ఉంటాయి. అండ్ మీకున్న ఇన్నోవేషన్ని, ఇన్నోవేటివ్ థాట్ని పెంచుకోవడానికి, నేర్చుకోవడానికి సపరేట్గా మనకి ఆండ్రాయిడ్ ల్యాబ్ అనేది ఉంది. సో ఇక్కడ ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి మాత్రమే నేర్పిస్తారు. సో ఇక్కడ కూడా సపరేట్ ఫ్యాకల్టీ మెంబర్ ఉంటారు. సో స్టూడెంట్కి ఎటువంటి డౌట్ ఉన్నా, ఏదున్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళు సపోర్ట్ చేస్తారు, నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ నేర్చుకునే వాళ్ళు యాపిల్ది iOS సిస్టమ్ అది నేర్చుకోవచ్చా, లేకపోతే అది నేర్చుకోవచ్చు మేడం? స్టూడెంట్కి ప్రతి ల్యాబ్ యాక్సెస్ మనం ఇవ్వడం జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ ల్యాబ్. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే, సో మనకున్నటువంటి యాపిల్ ల్యాబ్, ఆండ్రాయిడ్ ల్యాబ్, సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ, ఎన్విడియా సిస్టమ్స్, ఈ 4 ప్లస్ డ్రోన్ టెక్నాలజికల్ ల్యాబ్ మనకుంది. సో ఆ డ్రోన్ టెక్నాలజికల్ ల్యాబ్, ఈ యాక్సెస్, దాంతోపాటుగా ఫ్యాబ్ ల్యాబ్ అని ఉంది. సో ఈ యాక్సెస్ అన్నీ కూడా మనం స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఒకటే పర్టికులర్గా నేర్చుకోవాలని ఏం లేదు, స్టూడెంట్కి ఏది నేర్చుకోవాలంటే దానికి తగ్గ సపోర్ట్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో అది ఏ యూనివర్సిటీని బట్టి వాళ్ళు ఏదైనా నేర్చుకోవచ్చు. ఆఫ్ కోర్స్ 100%. సో ఆ సపోర్ట్, నేర్చుకోవాలి అన్న తపన ఉంటే నేర్పించడానికి ఫ్యాకల్టీ మెంబర్స్ చాలా రెడీగా ఉంటారు. సో అది మన యూనివర్సిటీలోనే కనిపిస్తుంది. ఎస్ సార్, కావాల్సింది ఇదే కదా మరి స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ మేడం. చాలా మందికి ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలని అనుకున్నా కానీ ఇంత సోర్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు. సో ఇంకా మీరు ఏ ల్యాబ్లో కావాలన్నా ఆ ల్యాబ్లో మీరు నేర్చుకోవచ్చు. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళందరూ కూడా టీచ్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మంచి చదువు అనేది పిల్లలందరికీ వస్తుంది. సో బెస్ట్ స్టూడెంట్ తయారవుతాడు నిజంగా ఇక్కడ మాత్రం చదువుకుంటే అని మాత్రం గ్యారంటీగా చెప్పచ్చు. డ్రోన్ టెక్నాలజీ సంబంధించి స్టూడెంట్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టెప్ 1 నుంచి, సో ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా డిజైన్ చేయాలి, సో చిన్న డ్రోన్ దగ్గర నుంచి పెద్దగా లైక్ పెస్టిసైడ్స్ స్ప్రే చేయగలిగే అగ్రికల్చర్ బేస్డ్ డ్రోన్ సిస్టమ్ అనేది మన స్టూడెంట్ డెవలప్ చేశారు. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో అసలు మామూలుగా చూసుకుంటే వేరే కంట్రీస్లో డ్రోన్ యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది. సో ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అండ్ స్టూడెంట్స్కి ఇట్లాంటి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి ఎండలకి బేసిక్గా సో రైతు ఎంత కష్టపడుతున్నాడు ఏంటనేది మనం చూస్తూనే ఉన్నాం. సో దాన్ని మార్చడానికి ఆల్రెడీ విదేశాల్లో యూజ్ చేస్తున్నారు. సో మన దగ్గర కూడా రావాలి అంటే తక్కువ కాస్ట్లో రావాలి,
చాలా రీజనబుల్గా ఉండాలి, ప్రతి రైతు కొనుక్కోగలిగే డ్రోన్ సిస్టమ్ని డెవలప్ చేశారు మన స్టూడెంట్స్ మేడం. సో ఇది దేనికి యూస్ చేస్తారంటే పెస్టిసైడ్స్ అనేవి మనకి పొలంలో జల్లడానికి సో ఈ డ్రోన్ ఫెసిలిటీ అనేది యూస్ చేస్తారు. సో ఇందులో పెస్టిసైడ్ అనేది ఫిల్ చేస్తారు. సో దీన్ని ఒక రిమోట్ కంట్రోల్ తోటి సో డైరెక్ట్గా ఇంటి దగ్గర లైక్ కొంచెం దూరంలో నీడలో కూర్చొని ఆపరేట్ చేసుకుంటూ పొలం మొత్తం కూడా పెస్టిసైడ్స్ చల్లుకోవచ్చు. ఓకే, హాయిగా చెట్టు కింద కూర్చొని. ఎగ్జాక్ట్లీ. సో ఎడ్యుకేటెడ్ రైతులు అన్నమాట. అడ్వాన్స్ రైతులు. ఇంతకు ముందు రైతు అంటేనే ఇంకా కష్టజీవి అని ఫిక్స్ అయిపోయేవాళ్ళు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలా తయారు చేయటం అనేది నిజంగా గ్రేట్. వేరే కంట్రీస్లో అసలు పిజ్జా డెలివరీలు ఆ చిన్న చిన్న వాటికి కూడా డ్రోన్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో మన ఇండియాలో కూడా ఫ్యూచర్లో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటే కూడా స్టూడెంట్స్ ఈ నాలెడ్జ్ తోటి మన కంట్రీ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం ఇన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా డిఫెన్స్ సంబంధించినటువంటి డ్రోన్ సిస్టమ్ మేడం. ఇప్పుడు డిఫెన్స్ లో కూడా లైక్ ఎవరైనా ఆ కంట్రీ నుంచి కానీ పక్కన థ్రెట్ ఉన్నప్పుడు మనకు తెలుసుకోవడానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ సో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక డ్రోన్ సిస్టమ్తోనే తెలుసుకుంటున్నారు. సో ఈ సిస్టమ్స్ అన్ని కూడా డిఫెన్స్కి సంబంధించినవి. సో మీరు ఇట్లా చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ స్టేజ్లో అంటే లైక్ స్టార్టింగ్లో ఎలా ఉంటుంది డ్రోన్ అనేది, సో చిన్న డ్రోన్ సిస్టమ్ నుంచి సో దాని మెకానిజం ఎలా ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ మొదటిగా రిమోట్ అనేది ఒక ఇలా ఉంటుంది, అంటే ముందుకు పిల్లలు ఇలా నేర్చుకుంటారు. లైక్ ఇట్లా ఒక బ్యాటరీ ఇన్వర్ట్ చేసి సో ఇందులో ఏమేమి పెట్టాలి, సో దీనికి సంబంధించిన ఏం బ్యాటరీ ఉంటుంది సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీని త్రూ మనకు తెలిసిపోతుంది అనమాట ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు ఇలా చూస్తారు డ్రోన్ని. సో ఒక్కొక్కటిగా వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ క్లియర్గా అర్థమై ఉండొచ్చు. ఎస్ అవును. సో అంటే స్టార్టింగ్లో మనకి ఇది చూస్తే వీడియో గేమ్స్ ఆడతాం కదా అలా ఉంది. ఎస్ అదే అనుకున్నా. బట్ ఇది డ్రోన్ని ఆపరేట్ చేయడానికి అనమాట. సో ఇట్లా స్టార్టింగ్ నుంచి అట్లా చూసారు కదా హై ఎండ్ వరకు కూడా మనకి డ్రోన్ అసలు ఎలా స్టార్టింగ్ ఉంటుంది, సో దాన్ని ఎంతవరకు డెవలప్ చేసుకోవచ్చు, సో డిఫెన్స్లో యూస్ చేసేవి చాలా రకాల డ్రోన్స్ అనేవి ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. సో డ్రోన్ ల్యాబ్ అనమాట. చాలా బాగుంది డ్రోన్ ల్యాబ్. సో అంటే ఇప్పుడు నాకేమనిపించిందంటే ఇన్ని రకాల ల్యాబ్స్ చూసాం కదా మనం, ఏదైనా స్టూడెంట్స్కి ఒక్క దాంట్లోనే వెళ్తే వాళ్ళకి దాని మీదే ఎప్పటికైనా ఒక గ్రిప్ ఉంటుంది, దాని మీదే వాళ్ళ కెరీర్ కూడా అవ్వచ్చు, అదే వాళ్ళ ఫ్యూచర్ కూడా అవ్వచ్చు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఏదన్నా ఒకటి డెప్త్గా వెళ్ళినా చాలు ఆ స్టూడెంట్కి ది బెస్ట్ అయిపోతారనమాట. సో అంత ఈజీగా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, అంత ఈజీగా వాళ్ళు డెవలప్ కూడా అవ్వచ్చు. అంటే ఇప్పుడు అకాడమిక్స్తో పాటుగా వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మనం ఇక్కడ ప్రయారిటీ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది, సో ఎడ్యుకేషన్తో పాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రకారం కూడా వీ హ్యావ్ వెరీ గుడ్ టైప్స్. అది కూడా నేను ఈరోజు మీకు క్యాంపస్లో చూపిస్తాను. సో ముందుగా అకాడమిక్స్తో పాటుగా మనకి ఒకవేళ పర్టిక్యులర్ స్ట్రీమ్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, లైక్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద ఉంది అంటే మనం యాపిల్ ల్యాబ్ ఇచ్చాం, ఆండ్రాయిడ్ ల్యాబ్స్ ఇచ్చాము, మెకానికల్లో రోబోటిక్స్ ఇచ్చాము, ఆటోమేషన్ ఆ రోబోటిక్స్ ఎలా తయారు చేయాలి, ఎలా డిజైన్ చేయాలి దాని గురించి మనకు కొలాబరేషన్ ఉంది. దాంతోపాటుగా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేయడానికి, తర్వాత కారు డైరెక్ట్గా డిస్మాంటిల్ చేసి రీఅసెంబుల్ అంటే వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే మనం అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అన్ని విధాలుగా స్టూడెంట్ యూటిలైజ్ చేసుకోగలిగితే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్ 100% నెంబర్ 1గా నిలుస్తాడు. సో ఇంతసేపు మీరు సిఎస్సికి సంబంధించినటువంటి లైక్ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా మీకు చూపించాం కదా. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్, సో ఈ రోజుల్లో మెకానికల్ ఇంజనీర్ ఈజ్ నాట్ ఓన్లీ మెషిన్స్ మేడం. సో మన దగ్గర యాడ్వర్బ్ కొలాబరేషన్ ఉంది. సో యాడ్వర్బ్ అంటే ఏంటంటే రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. సో రోబోటిక్స్ ఆటోమేషన్ వల్ల ఇప్పుడు ప్రజెంట్ రోబోటిక్స్ ఎలా జనరేట్ చేయాలి, లైక్ ఎలా ఆటోమేట్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఇవన్నీ కూడా యాడ్వర్బ్ కొలాబరేషన్తో మన స్టూడెంట్స్ అనే వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో మెకానికల్ ఇంజనీర్లో వీ హ్యావ్ ఎ స్పెషలైజ్డ్ కోర్స్ కాల్డ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. సో ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏమేం చేశారు అనేది మీకు ఈరోజు చూపిస్తాను. సో దాంతోపాటుగా ఎంజీ కార్కి సంబంధించినటువంటి టైఅప్ అయి ఉన్నాం కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన క్యాంపస్లో మన స్టూడెంట్స్కి ఇంజన్ని ఎలా తయారు చేయాలనేది వాళ్ళే వచ్చి నేర్పిస్తారు. సో ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రకారంగా చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. సో అవన్నీ మన స్టూడెంట్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గర నుంచి అన్ని చూపిస్తాను. మెకానికల్ ఇంజనీరింగ్కి వెళ్దాం. ఓకే అండి. మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎంజీతో కొలాబరేట్ అయి ఉన్నామని చెప్పాను కదా. సో వీ హ్యావ్ ఎంజీ కార్ హియర్. సో మన స్టూడెంట్స్ ఈ కార్ మొత్తాన్ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ రీఅసెంబుల్ చేయగలుగుతారు.
ఓకే. సో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి ఆ ట్రైనింగ్ అంతా కూడా డైరెక్ట్ ఎంజీ కార్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి ఇక్కడ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ రీఅసెంబుల్ చేయగలిగేది కెపాసిటీ అంతా కూడా మన స్టూడెంట్స్కి నేర్పించడం జరుగుతుంది. సో యూ కెన్ సీ అవర్ ఎంజీ కార్, సో యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెన్ గో అండ్ సెట్ ఇట్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మెకానికల్ స్టూడెంట్స్కి ఎంజీ కార్ వల్లే టైఅప్ అయ్యి సో ఆ కారే ఇక్కడ ఉంది, మనం చూస్తున్నాము. నేను అనుకున్నా రాగానే ఏంటి దీనికి అన్నిట్లా నేమ్స్ ఉన్నాయని అనుకున్నా. సో ఈ కార్ని డిస్మాటిల్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఫిక్స్ చేశారనమాట స్టూడెంట్స్. ఇంతకు ముందు అసలు ఇలా మెకానికల్ అంటే దానికి ఒక చాలా తక్కువగా ఆలోచించేవాళ్ళు. సో ఇలాంటి ఎక్విప్మెంట్స్ అండ్ అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎంజీ లాంటి కంపెనీస్ కొలాబరేట్ అయ్యి ఉన్నాయి కాబట్టి సో ఏ కోర్స్లో జాయిన్ అయినా సరే అక్కడ మనకి ఫెసిలిటీస్ బట్టి దాంట్లోనే గ్రోత్ ఉంటుందన్నమాట. సో మెకానికల్ స్టూడెంట్స్కి అయితే ఇది చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను నేను. సో ఇవే కాకుండా ఇంకా చాలా తయారు చేశారు వాళ్ళు. నాకు అసలు లోపలికి రాగానే నిజంగా వీళ్ళే చేశారా అన్నట్టు అనిపించింది. సో ఫస్ట్ కార్ది అయితే షాక్ అండి, నేనైతే షాక్ అయిపోయాను. సో మొత్తం అంతా డిస్మాంటిల్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసిన కార్ ఇది. సో ఇప్పుడు ఎంజీ కార్ ఇంజిన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకే. సో అది ఎలా రన్ అవుతుంది, దాని మెకానిజం ఎలా ఉంటుంది, సో అదంతా కూడా ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా మన స్టూడెంట్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మీరు గమనించినట్టయితే ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక ఇంజన్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, సో దాన్ని ఎలా డిజైన్ చేస్తారు, ఎలా వర్క్ అవుతుంది, సో ఇవన్నీ కూడా మనకి స్టూడెంట్స్కి ఇక్కడ నేర్పించడానికి రియల్ టైమ్ ఇంజన్ ఇక్కడ ఉంది. సో ఎంజీ కార్కి సంబంధించిన ఇంజన్ మీ ముందే ఉంది. ఓకే. సో అంటే స్టూడెంట్స్కి మంచి రియల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అది ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా మనకి చూసి నేర్చుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఎస్, అందుకే ఇంత బాగా చెప్పారు కాబట్టి అందరూ కలిసి ఆ కార్ని అంత ఈజీగా డిస్మాంటిల్ చేశారు, మళ్ళీ ఫిక్స్ కూడా చేశారు. సో చాలా మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో చాలా బాగా యూజ్ అవుతుందండి స్టూడెంట్స్కి కూడా, చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్గా చదువుకున్న దానికి ఇట్లా చూసి మనం ప్రాక్టికల్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బయట చూసినప్పుడు నేను అనుకున్న ఏంటి ఇంజిన్ ఇక్కడ ఎందుకుంది అని అనుకున్నా, ఇక్కడ రాగానే నా డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. అసలు ఏమీ తెలియని నాలెడ్జ్ లేని నాకే సో ఇంత బాగా అర్థమైందంటే నిజంగా స్టూడెంట్స్కి అయితే వాళ్ళకి ఎవరైతే మెకానికల్లో మంచి గ్రోత్ కావాలనుకుంటున్నారో చాలా బాగా యూజ్ అవుతుంది. సాయి కుమార్ గారు, ఏంటండి ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంది, ఏంటి వింటేజ్ వెహికల్ ఇది? ఎగ్జాక్ట్లీ మేడం, ఈ వింటేజ్ వెహికల్ ని తయారు చేసింది కూడా మన స్టూడెంట్స్, మన మెకానికల్ స్టూడెంట్స్. ఇది ఈవీ వెహికల్ అనమాట, ఎలక్ట్రిక్ వెహికల్ గా తయారు చేశారు, ఒక వింటేజ్ మోడల్లో తయారు చేశారు. సో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ మేడం, ఒకసారి కూర్చొని ఇది ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది కూడా చూడొచ్చు. మన స్టూడెంట్స్ మన ఫ్యాకల్టీ మెంబర్స్ సపోర్ట్ తోటి ఈ వెహికల్ అనేది తయారు చేయడం జరిగింది. సో మనం ఇక్కడ బేసిక్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట, అంటే కొన్ని ఈవెంట్స్లో కానీ కాలేజ్ క్యాంపస్లో కానీ ఇప్పుడు మనకి యూజ్ చేసే గోల్ఫ్ వెహికల్ కూడా మన స్టూడెంట్స్ డిజైన్ చేసింది. సో అది కూడా వాళ్ళే డిజైన్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో మొత్తం స్టూడెంట్స్ ని ప్రాక్టికల్ కి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఓకే, ఇంపార్టెన్స్. నిజంగా చూడండి అసలు వెహికల్ ఎంత బాగుందో, వింటేజ్ స్టైల్లో ఈవీ వెహికల్ అనమాట ఇది. సో ఫ్యూచర్లో పొల్యూషన్ తగ్గించడానికి ఆల్రెడీ మన మోదీ గారు కూడా చెప్తున్నారు, పెట్రోల్ డీజిల్ అంతా తగ్గించుకోండి. సో ఇలాంటి వెహికల్స్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. చూసారా, ఇక్కడ స్టూడెంట్స్ ఇలాంటి వెహికల్స్ తయారు చేశారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక రైడ్ వేద్దాం మనం. సో మీరు అన్నట్టుగానే మీకు నేను రైడ్ వేసి చూపిస్తాను. సో ఇది ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్ కింద లైక్ వింటేజ్ మోడల్లో తయారు చేసినటువంటి వెహికల్. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకి పిల్లలు ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది ఒకటి ఇచ్చారు, బ్యాక్వర్డ్ స్టెప్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఫార్వర్డ్ అయింది, సో బ్రేక్ అండ్ వి మేక్ ఇట్ బ్యాక్వర్డ్. సో ఇలాంటివన్నీ కూడా మీరు పిల్లలతోనే రెడీ చేపిస్తున్నారు కాబట్టి అసలు అంతా రెడీ అయ్యాక వాళ్ళకి ఎంత ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా. మేడం, ఎందుకంటే ఓన్లీ థియరీ నేర్చుకోవడం అనేది ఈ రోజుల్లో వేస్ట్. సో దాంతో పాటుగా కంపల్సరీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఒకటి కావాలి, అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కి కావాల్సిన ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయగలిగితే స్టూడెంట్కి 100% ఇంట్రెస్ట్ వస్తుంది మేడం. సో దాని ద్వారా తనకి ఇంకేమైనా కనిపెట్టాలి అనే ఆలోచన రావచ్చు. సో దానికి కూడా మనం ఫండింగ్కి సపోర్ట్ ఇస్తున్నాం. సో ఇక్కడికి వచ్చిన స్టూడెంట్ 100% బయటికి ఏదో ఒక రకంగానే ఒక లీడర్ అయి మాత్రమే బయటకు వెళ్తారు. ఇది 100% గ్యారంటీగా మేము చెప్తాం. నాకు కూడా అనిపిస్తుంది. సో ఇంకోటి కూడా మీకు చూపిస్తాను మేడం, మన స్టూడెంట్స్ తయారు చేసింది. సో వీ హ్యావ్ ఎలక్ట్రిక్ బైక్, వీ కాల్ ఇట్ యాజ్ కన్వర్షన్ ఆఫ్ ఐసీ ఇంజన్ బైక్ ఇంటూ ఎలక్ట్రిక్ బైక్ అంటారు. అంటే ఇంజన్ బైక్ని ఒక ఎలక్ట్రిక్ బైక్గా మన స్టూడెంట్స్ తయారు చేశారు. ఈ పార్ట్స్ అన్నీ కూడా ఇంజన్ బైక్వి తీసుకున్నాం. సో ఇక్కడ మనకి పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, సో తర్వాత పెట్రోల్ ట్యాంక్ ఇదంతా. సో ఇదంతా మార్చేసి మన స్టూడెంట్స్ దాన్ని బ్యాటరీగా కన్వర్ట్ చేసి
సో దే మేడ్ ఇట్ యాజ్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఈ బైక్ అనేది మన పిల్లలు తయారు చేసింది. ఓకే. సో ఇలా ఉందన్నమాట. సో సక్సెస్ అయిందా ఇది? ఎస్ మేడం, ఇది ఆల్రెడీ మనకి అప్రూవల్ కూడా వచ్చింది. సో చూసారా, ఇది నార్మల్ బైక్, దాంట్లో మోటార్ అంతా తీసేసి దీంట్లో బ్యాటరీ ఫిక్స్ చేసి స్టూడెంట్స్ తయారు చేసిన బైక్ అన్నమాట. అసలు ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయా అని అనిపిస్తుంది నాకు. సో బైక్ కూడా చాలా బాగుంది, దీనికి అప్రూవల్ కూడా వచ్చిందంట ఆల్రెడీ. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఇంకా బెస్ట్ స్టూడెంట్స్కి ఏమి ఇస్తాము అంటే, ఇఫ్ ఎట్ ఆల్ స్టూడెంట్కి ఒక న్యూ థాట్ కానీ, ఒక న్యూ ఐడియా కానీ, ఒక ఇన్వెన్షన్ కానీ ఉంది అనుకుంటే కనుక మన యూనివర్సిటీ 2 lakhs నుంచి 2 crores వరకు ఫండింగ్ ఇస్తుంది. వాళ్ళు ఒక స్టార్టప్ కంపెనీని మన క్యాంపస్లో స్టార్ట్ చేయొచ్చు. ఈ మీకు కావాల్సినటువంటి రీసెర్చ్ ఫ్యాకల్టీని ఇస్తుంది, రీసెర్చ్కి ఫెసిలిటీని మొత్తం ప్రొవైడ్ చేస్తాము. ఒక స్టార్టప్ కంపెనీ మనం డైరెక్ట్గా యూనివర్సిటీలో స్టార్ట్ చేసే విధంగా ఫండింగ్ కూడా మనం ఇస్తున్నాం. సో ఇది ఏ యూనివర్సిటీ కూడా ఇవ్వదు. సో ఇంత ఎంకరేజ్ చేస్తాం అనమాట. సో దీనివల్ల స్టూడెంట్కి ఏమవుతుంది అంటే, ఎండ్ ఆఫ్ ద డే 360 degreesలో అన్ని ఫెసిలిటీస్ అందినప్పుడు తప్పకుండా తను ఎక్సెల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ థియరీ చదువుకున్నా ఈరోజు కంపెనీలో కావాల్సింది కంపల్సరీ స్కిల్. సో వితౌట్ స్కిల్ డిగ్రీ అనేది అసలు దేనికి యూజ్ అవ్వట్లేదు. సో ఆ స్కిల్కి మనకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, సో 100% సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్ 100% ఎక్సెల్ అయిపోతాం బయటకు వస్తాడు. సో దీనికి మాత్రం 100% గ్యారంటీ ఇవ్వగలరు. ఖచ్చితంగా చెప్పారండి. నిజంగానే ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళంతా చదువుకున్న తర్వాత, వాళ్ళు ప్రాక్టీస్ అంతా బాగా గెయిన్ చేసిన తర్వాత, సో వాళ్ళకున్న తెలివితేటలు ఎక్కడన్నా ఒక చిన్న కంపెనీయో స్టార్టప్ చేద్దామంటే వాళ్ళకి మేబీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళని యూనివర్సిటీయే ఎంకరేజ్ చేస్తుందంటే ఇంకేం కావాలి. 100% బెనిఫిట్. సో స్టూడెంట్కి విత్ రీజనబుల్ కాస్ట్లో, సో ఎంత అఫోర్డబుల్ ప్రైస్లో మనము ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, సో వాళ్ళ కెరియర్కి సో ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి మేమైతే చెప్పగలుగుతాం. ఓకే. సో ఇక్కడ ఇదంతా కూడా మెకానికల్ ల్యాబ్ మేడం. సో మెకానికల్ ఇంజనీర్ స్టూడెంట్స్ యూజ్ చేసేటువంటి ల్యాబ్. సో ఇందులో ఒక బ్యాటరీస్ అంటే అది ఎలా వర్క్ చేస్తుంది అదంతా కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉండే విధంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ నడుస్తుంది అనుకుందాం. సో ఇది ఎలా నడుస్తుంది, సో దానికి డేటా మానిటరింగ్ స్క్రీన్ ఉంటుంది. సో ఆ ఛార్జింగ్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఇప్పుడు బైక్లో అమర్చేటటువంటి సిస్టమ్. కాబట్టి ఇక్కడ అంతా మీకు బయట పెట్టాం. సో దీన్ని మనం బైక్గా మార్చచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుందో మీరు మానిటర్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో ఇక్కడ నేర్చుకుంటారు అంటే ఈ కనెక్షన్ నుంచి ఈ కనెక్షన్కి ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అవుతుంది. బైక్లో నుంచి రిమూవ్ చేసి చెప్పే కంటే మీకు ఓపెన్గా ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. సో ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ల్యాబ్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇంకా ఉన్నాయి మేడం ల్యాబ్స్. మనకి సెల్ కెపాసిటీ అంటే ఒక బ్యాటరీ కెపాసిటీ ఎలా చెక్ చేయాలి అనేది మెషిన్స్ ఉంటాయి. సో దాంతోపాటుగా మనకి బ్యాటరీ ఎలా రన్ అవుతుంది, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఒక బ్యాటరీని ఎలా తయారు చేయాలి అనే విధంగా కూడా మనకి ఇక్కడ ల్యాబ్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్. సో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అంటారు. సో దానికి సంబంధించినటువంటి ఇది ట్రైనింగ్ వర్క్ బెంచ్ అంటారు. సో ఎలా ఈవీ వెహికల్ ఎలా రన్ అవుతుంది, సో దానికి ఛార్జింగ్ కానీ, సో ఏ ఫేజ్ యూజ్ అవుతుంది, సో ఇవన్నీ కూడా క్లియర్గా డీటెయిల్స్ కనిపించారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం క్లియర్గా ఒక 2 minutes మనం గమనిస్తేనే మనకు అర్థమవుతుంది. అదే స్టూడెంట్కి చదువుకునేటప్పుడు సో క్లియర్గా తను ఇక్కడే అన్ని నేర్చుకోగలుగుతాడు. సో ఇక్కడికి పవర్ రావాలి అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, దేని త్రూ వస్తుంది, ఏ ఫేజ్ నుండి వస్తుంది, ఈ లైట్స్ వస్తూ ఉంటాయి మీకు. సో ఆన్ చేస్తే సో క్లారిటీగా అర్థమైపోతుందండి. సో ఇక్కడ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రాక్టికల్ ట్రైనింగ్కి చాలా ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాక్టికల్ ల్యాబ్ అని అంటుంటారు కదా, దానికి ఈ ల్యాబ్ అనేది ఒక క్లియర్ డెఫినేషన్ అనమాట. సో నిజంగానే ఏమీ తెలియని వాళ్ళకు కూడా ఒక బైక్ ఎట్లా ఉంటుంది, అది ఎలా వర్క్ చేస్తుంది అక్కడ చూసాము. బ్యాటరీస్ కెపాసిటీ చెక్ చేయటం అండ్ తయారు చేయటం చూసాము. సో ఇది కూడా పవర్ సప్లై అనేది ఎట్లా వెళ్తుంది క్లియర్ కట్గా ఇచ్చారనమాట. చూడండి, నీట్గా తెలుస్తుంది. స్టూడెంట్స్కి ఇట్లాంటివి ఉండడం వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నిజంగానే అడ్వాన్స్డ్ ల్యాబ్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఏంటి అనుకున్నాను. సో ఇక్కడ చూసిన తర్వాత నాకు అర్థమైంది. నిజంగానే ల్యాబ్ అయితే చాలా బాగుందండి. స్టూడెంట్స్ అందరికీ చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ కష్టపడకుండా ఎప్పుడు థియరీ చదివే కాకుండా ఇలా ప్రాక్టికల్గా చేస్తే బ్రెయిన్లోకి నిజంగానే త్వరగా వెళ్తుంది.
ప్రతి డిపార్ట్మెంట్ కూడా. సో వీ హ్యావ్ పర్టికులర్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అనమాట. ఇప్పుడు మీకు చెప్పినటువంటి కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నటువంటి సపరేట్ ల్యాబ్స్ మీకు చూపించాను, మెకానికల్ ఇంజనీరింగ్ చూపించాను, వీ హ్యావ్ సివిల్కి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. సో సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్లోటింగ్ కాంక్రీట్ అనేది రెడీ చేశారు. సో ఇలాంటివన్నీ కూడా సపరేట్గా మనము ఇన్వెన్షన్స్ చేస్తాము, కొత్తగా కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తాము. సో దానికి ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంటుంది, స్టూడెంట్కి ఉన్నటువంటి కొత్త లైక్ ఇన్నోవేషన్ పవర్ అనేది పెంచడానికి కూడా మేము ఆస్కారంగా ఉంటాం. ఓకే. సో ఇన్సెప్ బీటెక్ క్యాంపస్ అంతా చూశారు, లైక్ అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి అన్ని చూపించాను. సో మీకు అనిపించిందా లైక్ మేము చెప్పే మాటలు నిజమా కాదా అనేది మీకు అనిపించింది? అసలు నాకు అనిపించడమే కాదు, నేను స్టూడెంట్గా ఉంటే బాగుండు, ఇలాంటి దాంట్లో జాయిన్ అయితే బాగుండు అని అనిపించింది. సో మరి ఏంటండి ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది? కొంతమంది ఏమో హై రేంజ్ అంటున్నారు. సో మరి ఎట్లా ఉంటుందంటారు స్టూడెంట్స్కి? మేడం బేసిక్గా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ కిందగా నడుస్తుంది. సో ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను చెప్తూ ఉన్నాను, ఇక్కడ మేము ఎప్పుడు కూడా ప్రాఫిట్ బేసిస్లో ఎప్పుడు ఆలోచించలేదు. సో మీరు పే చేసే ప్రతి రూపాయి కూడా మళ్ళీ స్టూడెంట్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తాం తప్ప ఎక్కడ కూడా ప్రాఫిట్ మోటివ్లో ఈ యూనివర్సిటీ కనిపించదు. సో అందుకు గాను సో బేసిక్గా ఏంటి అంటే ప్రతి మిడిల్ క్లాస్ తల్లిదండ్రులకి ఒక చిన్న కోరిక ఉంటుంది, అంటే మా బాబు ఒక మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి, ఒక టాప్ ప్లేస్మెంట్ రావాలి, తన లైఫ్ సెటిల్ అయిపోవాలి. సో ఇంత ఖర్చు చేసుకోలేను, మళ్ళీ వెళ్ళి నార్మల్ కాలేజ్లోనే చదివించుకుంటున్నాను అన్న ఒక బాధని క్లియర్ చేయడానికి సో వెరీ రీజనబుల్ కాస్ట్లో మనము ఈ బీటెక్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో కేవలం 1,50,000 పర్ ఇయర్, సో 1,50,000 పర్ ఇయర్, మీకు 6 lakhsలో మీకు బీటెక్ కోర్స్ అనేది అయిపోతుంది. సో విన్నారా, వినిపించిందా అందరికి? ఓన్లీ 1 year 1,50,000, ఆల్మోస్ట్ అంటే మనకి 6 lakhsలో బీటెక్ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్ అండ్ 100% ప్లేస్మెంట్. సో ఇది మేము ప్రతి ఇంటర్వ్యూలో బల్లగుద్ది ఎందుకు చెప్పగలుగుతున్నామంటే మేము స్టూడెంట్ డెవలప్మెంట్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ వెరీ గుడ్ కొలాబరేషన్స్ విత్ IBM, NVIDIA, AdWork అండ్ రెడ్ హ్యాట్, AWS వాళ్ళతో మన కొలాబరేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద స్టూడెంట్స్ డెఫినెట్లీ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. సో వర్క్ చేసుకొని ఇంటర్న్షిప్స్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకోవడం వల్ల మనకి 1,500+ కార్పొరేట్ కంపెనీస్తో టైఅప్ అయి ఉండడం వల్ల సో ఇక్కడ చదువుకున్న బీటెక్ చదివిన స్టూడెంట్ కంపల్సరీ ప్లేస్మెంట్ అనేది పొందుతాడు. సో ఇక్కడ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీ నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు ఒక మంచి ప్లేస్మెంట్తో బయటకు వెళ్తాడని మేము 100% చెప్పగలుగుతున్నాం. ఓకే. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఇది నిజంగానే అంటే ఒక చారిటీ లాగా చేస్తున్నారనమాట. ఎంతోమంది 84 years నుంచి వీళ్ళకి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ఇది స్టడీస్లో కానివ్వండి, స్టూడెంట్స్కి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సో ఫీజు కూడా చూసారు కదా, నిజంగా మిడిల్ క్లాస్ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని మంచి కాలేజ్లో జాయిన్ చేయాలి అని అనుకుంటే సో ఇది మంచి బడ్జెట్లో ఇన్ని ల్యాబ్ ఫెసిలిటీస్తో ఆల్రెడీ చూసారు కదా మీరు, ఇంత మంచి ఫెసిలిటీస్తో అయితే నిజంగా ఇంకెక్కడా రాదండి. సాయి గారు చెప్పడమే కాదు చూపించారు, నాకు బాగా నచ్చింది. పేరెంట్స్ అందరూ కూడా మీకు కావాలంటే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చూడండి. సో మీ పిల్లల్ని కూడా తీసుకొని రండి, మీకు నచ్చితే ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అవ్వండి అని నేను కూడా అడ్వైస్ చేస్తున్నాను. ఎనీవే సాయి గారు చాలా ఓపికతో మాకు మొత్తము యూనివర్సిటీ అంతా కూడా చూపించారు. సో నాకు చాలా బాగా నచ్చింది. సో స్టూడెంట్స్ నిజంగా ఇక్కడ చదువుకుంటే మీరు చెప్పిన ఫెసిలిటీస్ అన్నీ విని కూడా నిజంగా జాయిన్ చేయకపోతే మాత్రం వాళ్ళు మంచి బెటర్ ఆపర్చునిటీని మిస్ అయిన వాళ్ళు అవుతారు. సో దీనికోసం గాను మేము ఏం చేస్తున్నామంటే మేడం, ఇప్పుడు అడ్మిషన్స్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కైనా కాల్ చేయొచ్చు. మన ఆఫీసెస్ వచ్చేసి విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, కరీంనగర్, ఖమ్మంలో మన అవైలబిలిటీ ఉంది. సో ఆఫీస్కి విజిట్ చేయండి, మన కౌన్సిలర్స్ ఉన్నారు. సో వాళ్ళతో క్లియర్గా డీటెయిల్స్ చెప్పి మీరు మంచి కెరీర్ ఆప్షన్ ఏం చూస్ చేసుకోవాలని చెప్పండి. ముందుగా క్యాంపస్ విజిట్ చేయండి. క్యాంపస్ విజిట్ చేయడానికి అప్ అండ్ డౌన్ ఫ్రీ టికెట్స్ మేమే బుక్ చేస్తాం, అకామిడేషన్ మేమే ఇస్తాం, ఫుడ్ మేమే పెడతాం. మంచిగా క్యాంపస్కి రండి, క్యాంపస్కి వచ్చి చక్కగా క్యాంపస్ అంతా చూడండి. వీడియోస్లో చూపించింది నిజమా కాదా తెలుసుకొని మాత్రమే మీరు అడ్మిషన్ తీసుకోండి. మేము డైరెక్ట్గా చెప్పింది ఒకటి చూపించేది ఒకటి ఉండదు. సో మీరు డైరెక్ట్గా క్యాంపస్కి మేమే బుక్ చేస్తాం, రండి. వచ్చి చక్కగా క్యాంపస్లో మేము చూపించిందంతా నిజమా కాదా తెలుసుకొని అడ్మిషన్ తీసుకోండి. చాలా బెస్ట్ డెసిషన్ మా లైఫ్లో తీసుకున్నాము అని మీరే ఫీల్ అవుతారు.
సో సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా పేషెన్స్తో మాకు యూనివర్సిటీ అంతా చూపించారు. సో పేరెంట్స్ మీరు విన్నారు కదా, క్యాంపస్ విజిటింగ్ అనేది ఫ్రీ ఉంటుంది, మీకు అకామిడేషన్ ఫుడ్ కూడా ఇస్తారు. అండ్ మన తెలంగాణ ఆంధ్రాలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తెలుసుకోవచ్చు.